హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అయం ముహూర్తః సుముహూర్తో అస్తు. వరలక్ష్మీ వ్రతం. ఈ వరలక్ష్మీ వ్రతం లక్ష్మీ అమ్మవారు భక్తురాలికి చెప్పినటువంటిది. స్త్రీలకు సకల సౌభాగ్యాలు కలుగజేసి దీర్ఘ సౌమంగళ్యాభివృద్ధి, సంతానము, ఆనందము, ఐశ్వర్యము అన్నీ కలుగుతాయి అని చెప్పి పార్వతీ అమ్మవారికి పరమేశ్వరుడు చెప్పినటువంటి ఈ వ్రతాన్ని ఈరోజు మనం చేసుకుంటూ ఉన్నాం. శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని కనుక ఆచరించినట్లయితే స్త్రీలకు సకల సౌభాగ్యాలు కలుగుతాయని చెప్పి పార్వతీ అమ్మవారికి పరమేశ్వరు చెప్పిన ఈ వరలక్ష్మీ వ్రతాన్ని మనం ఈరోజు చేసుకుంటూ ఉన్నాం. అందరూ శ్రద్ధగా విని అలాగే మీరు కూడా చేసుకుని అమ్మవారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఓం యశో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సజనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీవతే ఘ్రియగుం స్మరామి. అయం ముహూర్తః సుముహూర్తో అస్తు. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం. కురుగంటారవంతత్ర దేవతాః క్వానలాంఛనం గం ఘంటానాదం కుర్యాత్. దీపారాధనం కృత్వా ఓం ఉద్దీప్యస్వజాతవేదో భగ్ననిర్తిమ్మమ పశోగుశ్చమక్షమావహ. జీవనం చ దిశో దిశ ఉద్దీప్యస్వజాతవేదో భగ్ననిర్తిమ్మమ పశోగుశ్చమక్షమావహ. జీవనం చ దిశ మానోహింసీజ్జాతవేదో కామశ్వం పురుషం జగత్. అభిభ్రదగ్నాగహి శ్రియా మా పరిపాతయ. శ్రియా మా పరిపాతయ. లక్ష్మీనారాయణ స్వరూప దీపదేవతాభ్యో నమః. దీపం జ్యోతిపరం బ్రహ్మ దీపం జ్యోతిపరాయణం. దీపేన సాధ్యతే శాంతం ప్రాతర్దీపం నమోస్తుతే. మానోహింసీజ్జాతవేదో కామశ్వం పురుషం జగత్. అభిభ్రదగ్నాగహి శ్రియా మా పరిపాతయ. లక్ష్మీనారాయణ స్వరూప దీపదేవతాభ్యో నమః. పుష్పాలు పెట్టేసి సర్వతత్మాత్మనే తాంబూలాది సర్వోపచార పూజాన్ సమర్పయామి. అయం ముహూర్తః సుముహూర్తో అస్తు. ఓం ఆచమ్య హస్తం ప్రక్షాళ్య. కేశవాయ నమః. నారాయణాయ నమః. మాధవాయ నమః. హస్తం ప్రక్షాళ్య. గోవిందాయ నమః. విష్ణువే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. మధోక్షాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. తదేవ లగ్నం సుదరం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీవతే ఘ్రైకం స్మరామి. యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయభూతిర్ధ్రువాణి ధర్మధర్మమా. స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజన్నిత్యం ప్రియాం శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషామమంగళం. ఏషాం హృదిస్థ భగవాన్ మంగళాయతనం హరిః. లాభస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషామింద్రియవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. పాణిహిరణ్యగర్భాభ్యాం నమః. శచీపురందరాభ్యాం నమః. అరుంధతీ వశిష్టాభ్యాం నమః. శ్రీసీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. ఓం ఉత్తిష్టంతు. భూతవిశాచాః ఏతే ఓం భారకాః ఏతేషామవరోధేన బ్రహ్మకర్మ సమారభే ప్రాణాయామే వినియోగః. ఓం భూః
भूर्भुवस्सुवरों ममानुपम यजमानस्योपात्ता समस्तदुरितक्षयद्वारा श्री परमेश्वरमुद्दिश्य श्री परमेश्वर प्रीत्यर्थं शुभे शोभने मुहूर्ते श्री महाविष्णोराज्ञया प्रवर्तमानस्याद्य ब्रह्मणः द्वितीय परार्धे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीशैलस्य वायव्यप्रदेशे कृष्णा गोदावर्योः मध्यप्रदेशे समस्तदेवता गोब्राह्मण हरिहर गुरुचरणसन्निधौ अत्मनोत्तमानुव्यावहारिकजान्तमानेन प्रभवादिशत्संवत्सराणां मध्ये वर्तमान श्री क्रोधिनाम संवत्सरे दक्षिणायने वर्ष ऋतौ श्रावणमासे शुक्लपक्षे शुभतिथौ शुभवासरे भृगुवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गुण विशेषण विशिष्टायाम् अस्यां शुभतिथौ श्री परमेश्वरमुद्दिश्य श्री परमेश्वर प्रीत्यर्थं श्रीमान् श्रीमतः हरितसगोत्रवत्याः सुष्मितानाम्याः आयुष्याभिवृद्ध्यर्थम् ఒకసారి సంకల్పం చెప్పుకో మమ ఆయుష్య అభివృద్ధ్యర్థం భర్తా సహ సుఖేన జీవన సిద్ధ్యర్థం దీర్ఘ సౌమంగళ్య సిద్ధి ద్వారా చిరతర సుఖానుభవ సకల సౌభాగ్య పరంపర అభివృద్ధ్యర్థం మమ సహకుటుంబానాం సర్వత్ర ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం మయా సంకల్పిత శ్రావణమాసే భృగువాసర మహాపర్వణి పుణ్య సమయేన మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి స్వరూపిణి వరలక్ష్మీదేవి అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం వరలక్ష్మి వ్రతాక్షం అహం కరిష్యే आदौ निर्विघ्ने प्रथमाप्त्यर्थं श्री महागणाधिपति पूजां करिष्ये तदंग कलशाराधनं करिष्ये कलशं गन्धपुष्प अक्षतैरभ्यर्च हस्तेनाच्छाद्य नक्षत्र वेसेसि तन्मे चेयिबिट्टु ओम कलशस्य मुखे विष्णुः कण्ठे रथसमाश्रितः मूले तत्र स्थितो ब्रह्मा मध्ये मातृगणाः स्मृताः कुक्षौ तदागराः सर्वे सप्तद्वीपावसुन्धरा ऋग्वेदोऽधयजुर्वेदः सामवेदो अक्षरमणः अङ्गैश्वरहिताः सर्वे कलशां समाश्रिताः कलशेषु धावत् पवित्रे परिशिच्यते उक्तैर्यज्ञेषु वर्धते आपो वा इदं सर्वं विश्वा भूतान्यापः प्राणावापः पशवापो नमापो मृतमापः सम्राडापो विराडापः स्मराडापश्चन्दागुष्यापो ज्योतिगुष्यापो योगुष्यापः सत्यमापः सर्वा देवतापो भूर्भुवस्सुरापो गंगे जीवने कृष्णे गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेर्यो जलेऽस्मिन् सन्निधिं कुरु कलशोदकेन पूजाद्रव्याणि सम्प्रोक्ष्य देवं सम्प्रोक्ष्य आत्मानं च सम्प्रोक्ष्य स्वयं महागणपति पूजां कुर्यात् ओम गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान् शृण्वन्नोतिभिस्तीर्थसादनम् अस्मिन् हरिद्रबिम्बे महागणपतिमावाहयामि स्थापयामि पूजयामि ओम असनीते पुनरस्मासुचक्षः प्राणमिहनोधे भोगं जोक्पश्यं सूर्यमुच्चरन् तवनोते मृडयान स्वस्ति अमृतं मयि प्राणामृतमाप प्राणानेवेधा स्थानोपस्मयते स्वामिं सर्वजगन्नाथाय यावत् पूजावसानकं तावत् त्वं प्रीतिभावेन बिम्बेऽस्मिन् सन्निधिं कुरु श्रीमहागणाधिपतये नमः। स्थिरो भव 5 सार्లు నక్షత్రలే स्थिरो भव वरदो भव सुमुखो भव सुप्रसन्नो भव स्थिरासनं कुरु ततः ध्यानम् अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे श्रीमहागणाधिपतये नमः। ध्यानं समर्पयामि श्रीमहागणाधिपतये नमः। आवाहनं समर्पयामि श्रीमहागणाधिपतये नमः। नवरत्नखचित सिंहासनार्थं पुष्पाणि समर्पयामि श्रीमहागणाधिपतये नमः। पादयोः पाद्यं समर्पयामि नीळु చూపించి జంలో पादयोः पाद्यं समर्पयामि श्रीमहागणाधिपतये नमः। हस्तयोः अर्घ्यं समर्पयामि श्रीमहागणाधिपतये नमः। मुखे आचमनीयं समर्पयामि शुद्धोदकस्नानम् आपोहिष्ठामयो भुवस्थानऊर्जे दधातना महेरणाय चक्षते योवश्यवतमोरसस्तस्य भाजते हनः उशतीरिव मातरः तस्मारङ्गमामवो यस्यक्षयाय जिन्वथा आपो जनयथाचनः। शुद्धोदकस्नानं समर्पयामि स्नानानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि
సమర్పయామి వస్త్రం ఓం శ్రీ మహాగణాధిపతే నమః వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి శ్రీ మహాగణాధిపతే నమః యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి శ్రీ మహాగణాధిపతే నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి దివ్యశ్రీ చందనం సమర్పయామి శ్రీ మహాగణాధిపతే నమః అక్షతాన్ సమర్పయామి అక్షతైః పూజయామి ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధిపాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం బాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః ఓం కుమార గురవే నమః శ్రీ మహాగణాధిపతయే నమః పార్వతీపుత్రాయ నమః మూషికవాహనాయ నమః సిద్ధిబుద్ధి సమేత శ్రీ మహాగణాధిపతయే నమః అనేక నానావిధ పరిమళ పత్రపుష్పాక్షతాన్ సమర్పయామి పరిమళ పత్రపుష్పాక్షతాన్ సమర్పయామి నమస్కరోమి నమస్కారాన్ సమర్పయామి ధూపం వనస్పత్యర్భవైర్దివ్యైః నానాగంధేషు సంయుతం ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం వనస్పత్యర్భవైర్దివ్యైః నానాగంధేషు సంయుతం ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతయే నమః సాక్షాత్ ధూపమాఘ్రాపయామి శ్రీ మహాగణాధిపతయే నమః ప్రత్యక్ష దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నీళ్ళు వదిలేసేయమ్మ ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నైవేద్యం ఓం భోర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ మహాగణాధిపతయే నమః సద్యస్కాల నారికేళ శకల సహిత కదలీఫలం నివేదయామి ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ మధ్యే మధ్యే పానీయం సమర్పయామి హస్తౌ ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి తాంబూలం పూగీఫలైర్నాగవల్లీదళైరీతం ముక్తాచూర్ణసమాయుక్తం తాంబూలం ప్రత్యేకరోక్ష్యతాం శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి తాంబూలచర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి సమర్పకపోతే కసి నీళ్ళు వేసాం తాంబూలచర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అథ నీరాజనం ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి మధవ్యోధానీతి ఏకథా బ్రహ్మణోపహరతి ఏకథైవ యజమానాయస్తేజో దధాతి శ్రీ మహాగణాధిపతయే నమః మంగళ నీరాజనం దర్శయామి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నమస్కరోమి దివ్యరక్షాన్ ధారయామి బోలో గణేష్ మహారాజ్ కీ జై మంత్రపుష్పం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ విఘ్నో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజः షోడశైతాని నామాని పఠే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నరకమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతః ప్రచోదయాత్ శ్రీ మహాగణాధిపతయే నమః సువర్ణదివ్య మంత్రపుష్పం సమర్పయామి యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష గణనాయక ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి పునః పూజాం కరిష్యే ఛత్రం ధారయామి చామరాభ్యాం విజయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి వాద్యం ఘోషయామి ఆందోళికానారోహయామి అశ్వానారోహయామి గజానారోహయామి సమస్త రాజ్యోపచార శక్త్యోపచార భక్త్యోపచార పూజాన్ సమర్పయామి యస్య స్మృత్యాదినామోఖ్యాతపః పూజాక్రయాదిషు యోనం సంపూర్ణతాం యాతి సత్యోందే తమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణనాయక నక్షత్రాలు తీసుకొని
నీళ్లు పోసుకుని మంత్రహీనం మంత్రహీనం క్రియాహీనం క్రియాహీనం భక్తిహీనం భక్తిహీనం గణనాయక గణనాయక యత్ పూజితం మయాదేవ మయాదేవ పరిపూర్ణం పరిపూర్ణం తదస్తు మే తదస్తు అనేన అనేన గణపతి గణపతి పూజనేన పూజనేన భగవాన్ భగవాన్ సర్వాత్మకః సర్వాత్మకః సర్వం శ్రీ సర్వం గణపతి దేవత గణపతి దేవత పాదారవింద పాదారవింద అర్పితమస్తు మహాగణపతి ప్రసాదం యజమానస్య శిరసా గృహ్ణామి సహస్రపరమాదేవి శతమూలా శతాంకుర సర్వగుం హృతు మే పాపం దూర్వాదు స్వప్ననాశని గణపతి ప్రసాద సిద్ధిరస్తు శ్రీగడుకొని 2 అక్షతముల దేవుడి దగ్గర వేయమ్మ. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాస్థాన ధర్మాన్ని ప్రథమాన్యాసన్ తే హనాకం మహిమానసజంతే త్రపూర్వే సాధ్యాసంతి దేవాః గణపతిం యథాస్థానం ప్రవేశయామి. మరి కొంచెం నీ ముందుకు రాకు. శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. నమస్కారం చేస్తూ చెప్పమ్మ. పూర్వ సంకల్ప ప్రకారేణ మయా సంకల్పిత మమ శ్రావణ మాస భృగువాసర మహాపర్వణి పుణ్య సమయేన వరలక్ష్మీదేవి అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం మమ భర్తా సహ సుఖేన జీవన సిద్ధ్యర్థం దీర్ఘ సౌమంగళ్య సిద్ధి ద్వారా చిరతర సుఖానుభవ సకల సౌభాగ్య పరంపర అభివృద్ధ్యర్థం మమ మనోభీష్ట సిద్ధ్యర్థం వరలక్ష్మి వ్రతాఖ్యం అహం కరిష్యే. వరలక్ష్మీ వ్రతాఖ్యం కరిష్యే. తతః వరలక్ష్మీ దేవతావాహనం కరిష్యే. అక్షతలు తీసుకోమ్మ. ఓం జాతవేదసే సనవామసామవరాతి యతోనుదహాతి వేదః సనః పరిషదతి దుర్గాణి విశ్వానావేవ సింధురితాత్యగ్నిః కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. అస్మిన్ పీఠే మహాలక్ష్మీ మహాకాళీ మహాసరస్వతీ స్వరూపిణి వరలక్ష్మీదేవీం ఆవాహయామి స్థాపయామి పూజయామి. నక్షత్రాల పైన కూడా స్థాపయామి పూజయామి. తదంగా ప్రాణ ప్రతిష్టాపనం కరిష్యే. తమలపాకుతో అమ్మవారిని అలా ముట్టుకో. ఓం అతని దేవన రత్నాజ కపల ప్రాణమిహనో దేవోగం యోగపత్యమధౌర్యముచ్చరం దమనోదే ఉదయాన స్వస్తి అమృతం మయి ప్రాణామ ప్రాణానిహవేధాస్థానముపహ్వయతే. తమలపాకు పెట్టేసి కొద్దిగా 5 సార్లు అక్షతలు. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. తతః ధ్యానం. ఇక్కడ నుంచి ఒక్కొక్క పుష్పంతో పూజ చేస్తోంది. ధ్యానం పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవీ సుప్రీత భవ సర్వదా క్షీరోదార్ణ సంభూతే కమలే కమలాలయే సుస్థిరా భవ మేఘే సురాసుర నమస్కృతే వరలక్ష్మీ దేవతాయై నమః. ధ్యానం సమర్పయామి. ఆవాహనం సర్వమంగళమాంగళ్యే విష్ణువక్షస్థలాలయే ఆవాహయామి దేవీ త్వాం సుప్రీత భవ సర్వదా వరలక్ష్మీదేవతాయై నమః. ఆవాహనం సమర్పయామి. ఆసనం అక్షతలు తీసుకోమ్మ. ఆసనం సూర్యాయతన భస్ఫూర్తే భరద్రత్న విభూషితే సింహాసనమిదం దేవీ స్థీయతాం సురపూజితే వరలక్ష్మీదేవతాయై నమః. నవరత్న ఖచిత సింహాసనార్థం అక్షతాన్ సమర్పయామి. పాద్యం నీళ్లు చూపించి సువాసిత జలం రమ్యం సర్వతీర్థ సముద్భవం పాద్యం గృహాణ దేవీత్వం సర్వదేవ నమస్కృతే వరలక్ష్మీదేవతాయై నమః. పాద్యం సమర్పయామి. అర్ఘ్యం చేతులు కడుగుతున్నట్లుగా శుద్ధోదకంచ పాత్రస్థం గంధపుష్పాదిమిశ్రితం అర్ఘ్యం దాస్యామి తే దేవీ వృక్ష్యతాం హరివల్లభే వరలక్ష్మీదేవతాయై నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం అలా నీళ్ళు చూపించి సువర్ణ కలశానీతం చందనాగృ సంయుతం గృహాణాచమనం దేవీ మయా దత్తం శుభప్రదే వరలక్ష్మీదేవతాయై నమః. ఆచమనీయం సమర్పయామి. అథ పంచామృత స్నానం ఫలోదక స్నానం పయోధరిఘృతోపేతం శర్కరా మధు సంయుతం పంచామృత స్నానమిదం గృహాణ కమలాలయే వరలక్ష్మీదేవతాయై నమః. పంచామృతేన స్నాపయామి. ఫలోదక స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానం గంగాజలం మయా నీతం మహాదేవ శిరస్థితం శుద్ధోదక స్నానమిదం గృహాణ విధుసోదరి వరలక్ష్మీదేవతాయై నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి.
పసుపు కుంకుమ వేసుకొని చేతితో పట్టుకుని అమ్మవారికి సమర్పణం చేస్తున్నట్టుగా పట్టుకోమ్మ. ఓం సువార్చితాంఘ్రి యుగళే దుకూల వసన ప్రియే వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ సురపూజితే వరలక్ష్మీదేవతాయై నమః వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రయుగ్మం సమర్పయామి. 2 అక్షతలు ఇక్కడ అక్కడ 2 చోట్ల వేసి అమ్మవారు ధారణ చేసినట్లుగా నమస్కారం చేసుకోండి. ఆభరణం అక్షతలు తీసుకోమ్మ. కేయూరకం కణాదివ్యే హారనూపురమేఖలా విభూషణాన్యమాల్యాని గృహాణ ఋషి పూజితే వరలక్ష్మీదేవతాయై నమః ఆభరణం సమర్పయామి. ఆభరణార్థం అక్షతాన్ సమర్పయామి. మాంగళ్యం మళ్ళా 2 అక్షతలు తీసుకోమ్మ. తప్త హేమకృతం దేవి మాంగళ్యం మంగళప్రదం మయా సమర్పితం దేవి గృహాణత్వం శుభప్రదే వరలక్ష్మీదేవతాయై నమః మాంగళ్యం సమర్పయామి. అక్షతాన్ సమర్పయామి. గంధం కొద్దిగా నీళ్ళు వేసుకోమని ఇందులో కొద్దిగా నీళ్ళు వేసుకొని గంధం చల్లేసి కర్పూరాగర కస్తూరి రోచన అదిభిరన్వితం గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్థం ప్రతిగృక్షతాం వరలక్ష్మీదేవతాయై నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి. హరిద్రాచూర్ణం సమర్పయామి. హరిద్రాచూర్ణం సమర్పయామి. కుంకుమ విలేపనం సమర్పయామి. అక్షతాన్ ధవలాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్ హరిద్రా కుంకుమోపేతాన్ గృహ్యతామబ్ధిపుత్రికే వరలక్ష్మీదేవతాయై నమః అక్షతాన్ సమర్పయామి. పుష్పం మల్లికాజాజి కుసుమైః చంపకైర్వకుళైరపి శతపత్రైశ్చ కల్హార్హైః పూజయామి హరిప్రియే వరలక్ష్మీదేవతాయై నమః పుష్పాణి పూజయామి. అక్షతలతో పూజ చేస్తున్నమ్మ. అధాంగ పూజ. ఓం చంచలాయై నమః పాదౌ పూజయామి. చపలాయై నమః జాహ్నవీ పూజయామి. పీతాంబరధరాయై నమః ఊరు పూజయామి. కమలవాసిన్యై నమః కటిం పూజయామి. పద్మాలయాయై నమః నాభిం పూజయామి. మదనమాత్రయై నమః స్తనౌ పూజయామి. లలితాయై నమః భుజద్వయం పూజయామి. కంబుకంఠ్యై నమః కంఠం పూజయామి. సుముఖాయై నమః ముఖం పూజయామి. శ్రియై నమః ఓష్టౌ పూజయామి. సునాసికాయై నమః నాసికాం పూజయామి. సునేత్రాయై నమః నేత్రే పూజయామి. రమాయై నమః కర్ణౌ పూజయామి. కమలాయై నమః శరః పూజయామి. వరలక్ష్మ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి. అథాష్టోత్తరశతనామ పూజాం కరిష్యే. పుష్పాలతోటి వరలక్ష్మీదేవి అయిన అంటూ ఒకటి పూజ చేస్తుండమ్మా. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహితప్రదాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విభూత్యై నమః. ఓం సౌరభ్యై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం వాచై నమః. ఓం పద్మాలయాయై నమః. ఓం పద్మాయై నమః. ఓం శుచయై నమః. ఓం స్వాహాయై నమః. ఓం స్వధాయై నమః. ఓం సుధాయై నమః. ఓం ధన్యాయై నమః. ఓం హిరణ్మయై నమః. ఓం లక్ష్మ్యై నమః. ఓం నిత్యపుష్టాయై నమః. ఓం విభావర్యై నమః. ఓం అదిత్యై నమః. ఓం దిత్యై నమః. ఓం దీప్తాయై నమః. ఓం వసుధాయై నమః. ఓం వసుధారణ్యై నమః. ఓం కమలాయై నమః. ఓం కాంతాయై నమః. ఓం కామాక్షై నమః. ఓం క్రోధసంభవాయై నమః. ఓం అనుగ్రహపరాయై నమః. ఓం బుద్ధయే నమః. ఓం మనఘాయై నమః. ఓం హరివల్లభాయై నమః. ఓం అశోకాయై నమః. ఓం అమృతాయై నమః. ఓం దీప్తాయై నమః. ఓం లోకశోక వినాశిన్యై నమః. ఓం ధర్మనిలయాయై నమః. ఓం కరుణాయై నమః. ఓం లోకమాత్రయై నమః. ఓం పద్మప్రియాయై నమః. ఓం పద్మహస్తాయై నమః. ఓం పద్మాక్షై నమః. ఓం పద్మసుందర్యై నమః. ఓం పద్మోద్భవాయై నమః. ఓం పద్మముఖ్యై నమః. ఓం పద్మనాభప్రియాయై నమః. ఓం రమాయై నమః. ఓం పద్మమాలాధరాయై నమః. ఓం దేవ్యై నమః. ఓం పద్మిన్యై నమః. ఓం పద్మగంధిన్యై నమః. ఓం పుణ్యగంధాయై నమః. ఓం సుప్రసన్నాయై నమః. ఓం ప్రసాదాభిముఖ్యై నమః. ఓం ప్రభాయై నమః. ఓం చంద్రవదనాయై నమః. ఓం చంద్రాయై నమః. ఓం చంద్రసహోదర్యై నమః. ఓం చతుర్భుజాయై నమః. ఓం చంద్రరూపాయై నమః. ఓం ఇందిరాయై నమః. ఓం ఇందుశీతలాయై నమః. ఓం ఆహ్లాదజన్యై నమః. ఓం పుష్ట్యై నమః. ఓం శివాయై నమః. ఓం శివకర్యై నమః. ఓం సత్యై నమః. ఓం విమలాయై నమః. ఓం విశ్వజనన్యై నమః. ఓం తుష్ట్యై నమః. ఓం దారిద్ర్యనాశిన్యై నమః. ఓం ప్రీతిపుష్కరణ్యై నమః. ఓం శాంతాయై నమః. ఓం శుక్లమాల్యాంబరాయై నమః. ఓం శ్రియై నమః. ఓం భాస్కర్యై నమః. ఓం బిల్వనిలయాయై నమః. ఓం వరారోహాయై నమః. ఓం యశస్విన్యై నమః. ఓం వసుంధరాయై నమః.
ఓం ఉదారాంగాయై నమః ఓం హరిణ్యై నమః ఓం హేమమాలిన్యై నమః ఓం ధనధాన్యకర్యై నమః ఓం సిద్ధయే నమః ఓం శ్రేణ సౌమ్యాయై నమః ఓం శుభప్రదాయై నమః ఓం నృపవేశ్యగతానందాయై నమః ఓం వరలక్ష్మ్యై నమః ఓం వసుప్రదాయై నమః ఓం శుభాయై నమః ఓం హిరణ్యప్రాకారాయై నమః ఓం సముద్రతనయాయై నమః ఓం జయాయై నమః ఓం మంగళాదేవ్యై నమః ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః ఓం విష్ణుపత్న్యై నమః ఓం ప్రసన్నాక్ష్యై నమః ఓం నారాయణసమాశ్రితాయై నమః ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః ఓం దేవ్యై నమః ఓం సర్వోపద్రవవారిణ్యై నమః ఓం నవదుర్గాయై నమః ఓం మహాకాళ్యై నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః ఓం భువనేశ్వర్యై నమో నమః మహాలక్ష్మీ మహాకాళీ మహాసరస్వతీ స్వరూపిణి వరలక్ష్మీ దేవతాయై నమః అనేక నానావిధ పరిమళ పత్రపుష్పాణి సమర్పయామి అథ తోరపూజాం కరిష్యే ఓం ఓం తోరదేవతాయై నమః వరలక్ష్మీ ప్రీత్యర్థం తోరదేవతాయై నమః శుద్ధోదక స్నానం సమర్పయామి కొద్దిగా పసుపు కుంకుమ వాటి మీద హరిద్ర కుంకుమ విలేపనం సమర్పయామి అక్షతై పూజయామి అక్షతతో పూజ చేస్తాను ఓం తోరపూజాం కరిష్యే కమలాయై నమః ప్రథమగ్రంథిం పూజయామి రమాయై నమః ద్వితీయగ్రంథిం పూజయామి లోకమాత్ర్యై నమః తృతీయగ్రంథిం పూజయామి విశ్వజనన్యై నమః చతుర్థగ్రంథిం పూజయామి మహాలక్ష్మ్యై నమః పంచమగ్రంథిం పూజయామి క్షీరాబ్దితనయాయై నమః షష్ఠగ్రంథిం పూజయామి విశ్వసాక్షిణ్యై నమః సప్తమగ్రంథిం పూజయామి చంద్రసహోదర్యై నమః అష్టమగ్రంథిం పూజయామి హరివల్లభాయై నమః నవమగ్రంథిం పూజయామి ఓం వరలక్ష్మీదేవతాయై నమః అనేక నానావిధ పరిమళ పత్రపుష్పాన్ని అక్షతాన్ని సమర్పయామి అమ్మవారి మీద కూడా వేయమ్మ అమ్మవారి మీద తోరాల మీద అన్నిటి మీద అక్షతలు వేసేసి నమస్కారం చేస్తాం అనేక నానావిధ పరిమళ పత్రపుష్పాక్షతాన్ సమర్పయామి నమస్కరోమి నమస్కారాన్ సమర్పయామి ధూపం దశాంగం గుగ్గులోపేతం సుగంధం చ మనోహరం ధూపం దాస్యామి తే దేవి గృహాణ కమలప్రియే వరలక్ష్మీదేవతాయై నమః సాక్షాత్ ధూపమాగ్రాపయామి ప్రత్యక్ష దీపం దర్శయామి ఓం ఘృతాక్తవర్త్య సంయుక్తం అంధకార వినాశకం దీపం దాస్యామి తే దేవి గృహాణ ముదితా భవ వరలక్ష్మీదేవతాయై నమః దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ తస్మిన్ వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి వరలక్ష్మీదేవతాయై నమః నారికేళ శకల సహిత కదలీఫల కాశ్మీర ఫల సహిత దాడిమీ ఫలం నివేదయామి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ మధ్యే మధ్యే పానీయం సమర్పయామి హస్తౌ ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి తాంబూలం సోగే ఫలైశ్చ కర్పూరైః నాగవల్లీదళైర్యుతం ముక్తాచూర్ణసమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం వరలక్ష్మీదేవతాయై నమః తాంబూలం సమర్పయామి తాంబూలచర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి అథ నీరాజనం ఓం హిరణ్యపాత్రం మధోః పూర్ణం దదాతి మధవ్యో సానీతి ఏకధా బ్రహ్మణ ఉపహరతి ఏకధైవ యజమానాయుస్తేజో దధాతి కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్ వరలక్ష్మీదేవతాయై నమః మంగళనీరాజనం దర్శయామి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నీటితో కలగద్దు నమస్కరోమి నమస్కారాన్ సమర్పయామి మాతా మహారాజ్ఞికి వరలక్ష్మీ మాతకు మంత్రపుష్పం అక్షతలు తీసుకోమ్మా మంత్రపుష్పం పద్మాసనే పద్మకరే సర్వలోకైకపూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా
వరలక్ష్మీదేవతాయై నమః సువర్ణదివ్య మంత్రపుష్పం సమర్పయామి. ప్రదక్షిణం అక్షతలు తీసుకుని యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణపదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహిమాం కృపయా దేవ శరణాగతోత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష పరమేశ్వరి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. నమస్తే లోక జనని నమస్తే విష్ణువల్లభే పాహి మాం భక్త వరదే వరలక్ష్మీ నమోస్తుతే. వరలక్ష్మీదేవతాయై నమః నమస్కారం సమర్పయామి. నమస్కారం సమర్పయామి. వరలక్ష్మీదేవతాయై నమః. ఓం ఛత్రం ధారయామి, రామరాభ్యాం బీజయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, వాద్యం ఘోషయామి. సమస్త రాజ్యోపచార శక్త్యోపచార భక్త్యోపచార పూజాన్ సమర్పయామి. అనేన యథాశక్తి వరలక్ష్మీదేవత ఆవాహన పూజనేన భగవాన్ సర్వాత్మః సతం శ్రీ పరమేశ్వర సుప్రీణాతు. ఏతత్రం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. తతః తోరబంధనం తోరం తీసుకుని ఫస్ట్ కట్టుకోమ్మ. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్ర అభివృద్ధించ సౌభాగ్యం దేహి మే రమే. సౌభాగ్యం దేహి మే రమే. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహి మే రమే. వరలక్ష్మీ నక్షత్రం వేసేసి అమ్మవారి దగ్గర నమస్కారం చేసుకోమ్మా. వరలక్ష్మీదేవతాయై నమః నమస్కారం సమర్పయామి. ఇంకొకటి తీసుకుని మళ్ళీ అమ్మవారికి దగ్గర పెట్టేసి ఆ చేతి దగ్గర పెట్టేసి అమ్మవారికి పెట్టినట్లుగా తోరం తీసుకోమ్మా. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ సౌభాగ్యం. మరలా 2 నక్షత్రాలు వేసేసి సౌభాగ్యం దేహి మే రమే. వరలక్ష్మీదేవతాయై నమః నమస్కారం సమర్పయామి. కథా ప్రారంభ. అక్షతలు తీసుకుని చేతిలో ఉంచుకోమ్మ. కథ చెప్తాను. పూర్వకాలంలో కైలాసంలో పరమేశ్వరుడికి పార్వతీ అమ్మవారు నమస్కారం చేసినటువంటిదై పరమేశ్వరుణ్ణి అడుగుతూ ఉందట, నాథ స్త్రీలకు సకల సౌభాగ్యాలు చేకూరేటువంటి అనేక రకాల వ్రతాలు చెప్పారు. ఆ వ్రతాలు ఆచరిస్తున్నా కూడా ఏదో విధమైనటువంటి కష్టము కలుగుతూ ఉన్నది. వాళ్ళకి దీర్ఘ సౌమంగళ్యాభివృద్ధిగా, అంతేకాకుండా చక్కగా పుత్ర పౌత్ర ప్రపౌత్ర అభివృద్ధిగా ఉండి ఆనందంగా ఉండాలి అంటే ఇంకా ఏదైనా వ్రతం ఉన్నదా, దాని గురించి కూడా చెప్పవలసింది అని చెప్పి ఆ పార్వతీ అమ్మవారు పరమేశ్వరుని అడిగిందటండి. అప్పుడు పరమేశ్వరుడు ఈ విధంగా చెప్తూ ఉన్నట్ట, ఓ పార్వతి, పూర్వకాలంలో ఉజ్జయిని నగరంలో కుండినము అనేటువంటి ఒక పట్టణం ఉండేదిట. ఆ పట్టణంలో ఒక బ్రాహ్మణ యువతి భర్త అసమానంతో కూడుకున్నటువంటిదై చాలా ఆవిడ ఏ విధంగా అయితే ఆచరించవలసినటువంటి ధర్మాలన్నీ ఆచరిస్తూ భర్తనే దైవంగా భావం చేస్తూ అత్తమామలకు కానీ అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ ఎటువంటి అగౌరవము కలగకుండా చక్కగా వాళ్ళకు కావలసినవన్నీ చూస్తూ ఆవిడ ఆనందంగా ఉంటూ వాళ్ళందరినీ కూడా చాలా ఆనందంగా ఎప్పుడూ ఉంచుతూ ఉండేదిట. ఒకానొక రోజున రాత్రి సమయంలో ఆ చారుమతి దేవి నిద్రిస్తుంటే వరలక్ష్మి అమ్మవారు స్వప్నంలో దర్శనమిచ్చిందిట. స్వప్నంలో దర్శనమిచ్చి అడుగుతూ ఉందిట, చారుమతి, నువ్వు చేస్తున్నటువంటి భర్త అత్తమామలు తల్లిదండ్రులు వాళ్లకు చేసేటువంటి సపర్యలని చూసి చాలా ఆనందభరితురాలైనటువంటి నన్నై నీకు వరాన్ని ఇద్దామని వచ్చాను, నీకేం వరం కావాలో కోరుకోమ్మా అని చెప్పి ఆ అమ్మవారు చారుమతీదేవిని అడిగిందిట. అప్పుడు ఆవిడ నిధులలోనే ప్రార్థన చేస్తూ ఉందట, పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా అనేటువంటి ప్రార్థన చేస్తూ, అమ్మా నువ్వు నాకు ప్రత్యక్షమయ్యే వరాన్ని ఇస్తాను అనడమే నాకు ఎన్నో జన్మజన్మల విశేషమైన పుణ్యం ఉంది కాబట్టి నాకు ఇలాంటిది వచ్చింది. అలాంటిది నాకు ఇది కావాలి అది కావాలని ఏమడుగుతానమ్మా, భర్త పిల్లలతో చక్కగా ఆనందంగా సకల సౌభాగ్యములు కలిగేటువంటి అనుగ్రహాన్ని నాకు ఇవ్వవలసింది అని చెప్పి
ఆ నిద్రలోనే అమ్మవారికి ప్రదక్షిణం చేసి సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్లుగా భావం చేస్తూ అమ్మవారిని ప్రార్థించిందిటండి. అప్పుడు అమ్మవారు ఈ విధంగా చెప్తూ ఉందిట, చారుమతీదేవి, శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి అనేటువంటి నామంతో నన్ను ఆవాహన చేసి చక్కగా పూజ చేసుకుని ఆ నవసూత్రం అంటే 9 పోగులతో 9 ముడులతో ఉన్నటువంటి ఒక సూత్రాన్ని చక్కగా నువ్వు ధారణ చేసి, అలాగే ఒక సూత్రాన్ని నాకు సమర్పణ చేసి, నాకు ఇష్టమైనటువంటి భక్ష్యభోజ్యాదులను నీవు చక్కగా యథాశక్తిగా చేసి నాకు నివేదన చేసి నువ్వు ఆనందంగా ఉన్నట్లయితే నీ కోరిన కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయమ్మా అని చెప్పి ఆ వరలక్ష్మి అమ్మవారు స్వప్నంలోనే చారుమతీదేవికి చెప్పి అంతర్ధానం అయిపోయిందిటండి. తర్వాత చారుమతీదేవికి నిద్ర నుంచి మెలకు వచ్చి చూస్తే ఓహో ఇదంతా కళ అని అనుకున్నటువంటిది. తెల్లవారిన తర్వాత భర్తకు అత్తమామలకు రాత్రి స్వప్నం వృత్తాంతం అంతా కూడా చెప్పిందిటండి. అప్పుడు వాళ్ళు ఒకటే మాట చెప్తూ ఉన్నారట, అమ్మ చారుమతి, ఆ అమ్మవారు వచ్చి వ్రతాన్ని చెయ్యమని చెప్పింది కాబట్టి ఇక నువ్వు ఆలోచన చేయొద్దు. శ్రావణ మాసంలో పౌర్ణమికు ముందుగా వచ్చే శుక్రవారాన్ని తెలుసుకుని భక్తి శ్రద్ధలతో అమ్మవారి వ్రతాన్ని చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందవలసింది తల్లి అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆ చారుమతీదేవికి చెప్పారట. అది ఆ నోట ఆ పట్టణంలో ఉన్నటువంటి స్త్రీలందరికీ తెలిసిందట. అయితే వాళ్ళందరూ అనుకుంటూ ఉన్నారు, శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం ఏ రోజున వస్తుంది, ఆ రోజున చారుమతీదేవి వ్రతం చేస్తుంది, ఆ వ్రతాన్ని చూడడానికి మనందరం వెళ్ళాలి అని అనుకుని ఆ రోజు ఎప్పుడు వస్తుందో తెలుసుకున్నటువంటి వారే పెద్దల ద్వారా అందరూ కూడా ఉదయాన్నే స్నానాన్ని ఆచరించి శుచిగా మహాలక్ష్మి స్వరూపంగా అందరూ తయారై చక్కగా చారుమతి గృహానికి వచ్చారటండి. సరే, చారుమతీదేవి కూడా వాళ్ళ గృహంలో ఈశాన్య భాగంలో చక్కగా ఆవుపేటతో అలికినటువంటి వారై 5 రకాల పిండులతో ముగ్గు పెట్టినటువంటిది ఒక ఆసనాన్ని అమ్మవారి కోసం ఏర్పాటు చేసి ఆ ఆసనం మీద అమ్మవారిని ఆవాహన చేస్తూ ఉందిటండి. ఈ అమ్మవారి ఆవాహన కలశ రూపంలో కానీ ఇలాగే ప్రతిమ రూపంలో కానీ ఏ విధంగా అయినా చేసుకుని అమ్మవారికి చక్కగా ప్రాణప్రతిష్ఠాపన చేసి తర్వాత ధ్యానావాహనాది షోడశోపచార పూజలు అనేక రకాలైనటువంటి పుష్పములతో అమ్మవారికి పూజ చేసుకుని చక్కగా అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతూ చక్కగా సూత్రములను పోసిందిటండి. ఇందాక చెప్పుకున్నట్లుగా నవసూత్రం 9 పోగులతోటి తోరాలను పోసినటువంటిది. ఆ తోరాలకు కూడా పూజ చేసి ఒక తోరాన్ని ఆవిడ ధరించి ఒక తోరాన్ని అమ్మవారికి సమర్పణ చేసి పైకి లేచి అందరూ ప్రదక్షిణం చేస్తూ ఉన్నారట. మొదటి ప్రదక్షిణం చేసేసరికి వాళ్ళకు కాళ్ళకు అందరికీ కూడా ఆడవాళ్ళ కాళ్ళందరికీ కూడా అనేక రకాలైనటువంటి ఆభరణములన్నీ కూడా వచ్చినాయిట. రెండో ప్రదక్షిణం చేసేసరికి పైన ముఖానికి చేతులకి కావలసినటువంటి ఆభరణాలన్నీ కూడా సమకూరినాయిట. మూడో ప్రదక్షిణం చేసేసరికి ఆ వరలక్ష్మి చారుమతీదేవి గృహమంతా కూడా చక్కగా బంగారంతో నిండి ఉన్నటువంటిది, బంగారపు గోడలు అనేక రకాలైనటువంటి వసతులని కూడా అమ్మవారి అనుగ్రహంతో కలిగినయిట. అందరూ కూడా నమస్కారం చేసుకుని చక్కగా కూర్చొని అమ్మవారి తీర్థ ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత చారుమతీదేవితో చెప్తూ ఉన్నారట, చారుమతి, నువ్వు చాలా భక్తి ప్రధానంగా చేసినటువంటి వ్రత ప్రభావం వలన నువ్వు ఆనందంగా ఉండడమే కాకుండా మాకు కూడా అనేక రకాలైనటువంటి ఆభరణాలన్నీ కూడా ఆ వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహంతో మేమందరం కూడా చక్కగా తీసుకున్నాము. ఆ అమ్మవారి అనుగ్రహాన్ని నువ్వు పొందడమే కాకుండా చక్కగా మా అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహాన్ని ఇప్పించావు తల్లి, అంతా కూడా విశేషమైన పుణ్యం నీదేనమ్మా అని చెప్తూ ఉన్నారట. అయితే అందులో అనుకుంటూ ఉన్నారట, పొరపాటున ఏదైనా పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజున కనుక కుదరకపోతే మొదటి శుక్రవారం రోజున కానీ 4వ శుక్రవారం రోజున కానీ నిశ్చల భక్తి ప్రధానంగా, అందుకనే ఈ అమ్మవారిని వరిషే ప్రయుక్త వరలక్ష్మీదేవి ప్రతి సంవత్సరం కూడా వస్తుంది. కాబట్టి వరిషే ప్రయుక్త వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఈ స్త్రీలు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వాళ్లకు సకల సౌభాగ్యములు కలగటమే కాకుండా ఆ అమ్మవారి అనుగ్రహాన్ని పొంది
ఆనందంగా శత సంవత్సరం భర్త పిల్లలతోటి చక్కగా సుఖంగా జీవిస్తారు అని చెప్పి ఆ పార్వతీ అమ్మవారికి పరమేశ్వరుడు చెప్పినటువంటి ఈ వ్రత విధానాన్ని మనందరము కూడా తెలుసుకుని ఆ అమ్మవారి వ్రతాన్ని ఆచరిస్తూ ఆనందంగా ఉంటూ భర్త పిల్లలతో సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పి వరలక్ష్మి అంటే ఒక్క ఐశ్వర్యం ఒకటే కాదండి, మనకు కావలసినటువంటి అన్నీ కూడా సకాలంలో మనకు వరాల రూపంలో చేకూర్చేటువంటి మహాలక్ష్మి అమ్మవారు. అలాంటి వ్రతాన్ని ఈ శ్రావణ మాసంలో కనుక భక్తి ప్రధానంగా ఆచరించినట్లయితే అందరూ కూడా సుఖ సంతోషాలు కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో ఆనందంగా ఉంటారు అని చెప్పి మనకు మహర్షులు ఈ వరలక్ష్మీదేవి వ్రతాన్ని మనకు తెలియజేశారు. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. 2 నక్షత్రాలు అమ్మవారి దగ్గర వేసి 2 నక్షత్రాలు వేసుకోమ్మా. కూడా నైవేద్యం పెట్టేసి వరలక్ష్మీదేవతాయే నమః. వరలక్ష్మీదేవతాయే నమః. కాశ్మీరఫల దాడిమీఫలసహిత కదలీఫలం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అథ నీరాజనం. ఓం అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. వరలక్ష్మీదేవతాయే నమః. నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. మాతా మహారాజ్ఞికి జై. మంత్రపుష్పం. ఓం జాతవేదసే సనవామసామరాతి యతో నదహాతి వేదః తనః పరిషదతి దుర్గాణి విశ్వానావే వసంధందు రితాజ్ఞః. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. సరసిజనయనే సరోజహస్తే ధవళతరాం శుకగంధమాల్యశోభే. భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీదమక్షం. ఇక్షుషాల్యవసస్య ఫలాఢ్యే పారిజాతదర్శోభితమూలే స్వర్ణరత్నమణిమంటపమధ్యే చింతయేత్ సకలలోకధరిత్రీం. శ్యామాం చిత్రాన్నవరత్నభూషితాం చతుర్భుజాం తుంగపయోధరాన్వితాం ఇందీవరాక్షీం నవశాలమంజరీం సుగంధధానాం శరణం భజామహే. సప్తమ్య వచతౌనా పునంతో యత్ర ధీరామనసావాచమక్రత అత్రాసఖాయ సఖ్యాని జానతే భద్రైషాం లక్ష్మీర్నిహితాధివాచి. వరలక్ష్మీదేవతాయే నమః. సువర్ణదివ్య మంత్రపుష్పం సమర్పయామి. 2 అక్షతులు తీసుకుని ప్రదక్షిణ చేయమ్మ. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ. త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష పరమేశ్వరి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. కూర్చొని అక్షతులతో కూర్చోమ్మ. ఛత్రం ధారయామి. ఛత్రం ధారయామి. చామరాభ్యాం విజయామి. నృత్యం దర్శయామి. గీతం శ్రావయామి. వాద్యం ఘోషయామి. ఆందోళికానారోహయామి. అశ్వానారోహయామి. గజానారోహయామి. సమస్త రాజ్యోపచార శక్త్యోపచార భక్త్యోపచార పూజాన్ సమర్పయామి. 2 అక్షతులు తీసుకుని అనేన మయా కృతేన మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి స్వరూపిణి వరలక్ష్మీదేవి ప్రీత్యర్థం వరలక్ష్మి వ్రతేన భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ పరమేశ్వరః పరమేశ్వరి సుప్రీణాతు. ఏదత్ఫలం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. మరలా ఒకసారి నమస్కారం చేసుకుని అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోయం ఇతి మాం మత్వా క్షమస్వ పరమేశ్వరి. ప్రార్థన పూర్వక అపరాధ నమస్కారాన్ సమర్పయామి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణి నమోస్తుతే.
పరమేశ్వరాయ నమః. ఓం నమో నారాయణాయ. మాతా మహారాజ్ఞికి జై.